నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము లక్క ఇల్లు గురించి తెలుసుకుందాము. పాండవులంటే దుర్యోధనుడికి రోజురోజుకు అసూయ అధికమైంది. అర్జునుడి విలువిద్యా నైపుణ్యం, భీమసేనుడి దేహబలం చూచి అతను సహించలేకపోయాడు. రాజ్యరక్షణలో సమర్థుడని ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం చేశాడు ధృతరాష్ట్రుడు. ఇది దుర్యోధనుడికి మరీ కోపకారణమైంది. ధర్మరాజే రాజు కావాలని హస్తినాపురంలో ప్రజలంతా అనుకోవడం కూడా అతను విన్నాడు. ఇంకా ఉపేక్షిస్తే రాజ్యం తనకు దక్కదని అతను గ్రహించాడు. ఏకాంతంగా తండ్రిని కలుసుకుని విషయమంతా చెప్పాడు. నాన్నగారు, పాండవులకే రాజ్యం కట్టబెట్టాలని అంతా కోరుతున్నారు. ధర్మరాజు రాజైతే రాజ్యం ఇక ఎప్పటికీ ఆ వంశం వారికే సంక్రమిస్తుంది. ఇక మా గతేమిటి? మేము మా పిల్లలు తరతరాలుగా రాజ్యవిహీనులై అవమానంతో అవస్థలతో కుంగిపోవలసిందేనా అని అన్నాడు. కొడుకు చెప్పింది వాస్తవమేనని ధృతరాష్ట్రుడికి తెలుసు. నాయనా దుర్యోధన, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఏం చేసేది? పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. రాజ్యంలో ప్రజలంతా పాండవులపై ఎక్కడలేని అభిమానం చూపుతున్నారు. పైగా ధర్మరాజు బుద్ధిమంతుడు, న్యాయం తప్పనివాడు. రాజోద్యోగులంతా కూడా పాండవులంటే ఎంతో అనురాగంతో ఉన్నారు. మనం ఇప్పుడు వారికి రాజ్యం ఇవ్వకపోతే ప్రజలే మనపై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది అని చెప్పాడు. అందుకు దుర్యోధనుడు, నాన్నగారు, మీరు అనవసరంగా పాండవుల బలం చూసి భయపడుతున్నారు. తాతగారు భీష్ముడు ఎవరి పక్షాన చేరడు, మధ్యస్థుడుగా ఉంటాడు. అశ్వత్థామ, కృపాచార్యుడు మన పక్షానే ఉంటారు. అందువల్ల ఆచార్య ద్రోణాచార్యుడు కూడా మన వైపు ఉండక తప్పదు. ఇక విదురుడు అంటారా, పాండవుల పట్ల ప్రేమతో రహస్యంగా సలహాలు చెప్పి తోడ్పడతాడే గాని మనల్ని విడిచిపోడు. అందువల్ల ఎలాగైనా మీరు పాండవులను వారణాసికి పంపించండి అని అనేక విధాలుగా బతిమాలాడు. ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలు తెలుసు. తమ్ముడి కొడుకులు పాండవులంటే ఆయనకి ఎంత ప్రేమ ఉన్నా దుర్యోధనుడంటే అంతకంటే ఎక్కువ ప్రేమ. కొడుకు మాట కాదనలేడు. పైగా పాండవుల బలం నానాటికి పెరిగిపోతూ ఉండటం వల్ల తన కుమారుళ్ళు ఏమి అవస్థల పాలవుతారో అని ఆయనకు భయం పట్టుకున్నది. అప్పటికే అర్జునుడు భీమసేనుడి సహాయంతో అనేక దేశాల రాజులపై దండెత్తి వెళ్లి వారిని జయించాడు. అప్పటికి అర్జునుడికి 16 ఏండ్లైనా నిండలేదు. ఇవన్నీ తలుచుకుని ధృతరాష్ట్రుడు చింతలో మునిగిపోయాడు. క్రమేణా ఆయన బుద్ధి మారిపోతూ వచ్చింది. సర్వం తెలిసి కూడా నిస్సహాయుడై దుర్యోధనుని దురాలోచనలు సమ్మతిస్తూ వచ్చాడు. ధృతరాష్ట్రుడు మనస్ఫూర్తిగా పట్టుబట్టి కుమారుల దురాగతాలను అరికట్టి ఉండినట్లయితే పాండవుల అరణ్యాలు పట్టడం గాని ఆ తర్వాత భయానకమైన భారత యుద్ధం గాని సంభవించి ఉండేది కాదని అనిపిస్తుంది. ఆ విధంగా కౌరవ వంశ నాశనానికి ధృతరాష్ట్రుడు కూడా పరోక్షంగా కారకుడని అనుకోవలసి వస్తుంది. దుర్యోధనుడి మంత్రి పేరు కణికుడు. ఈ కణికుడు కుట్రలు కుతంత్రాలు పన్నడంలో మొనగాడు. అతను దుర్యోధనుడికి దుర్బోధలు చేశాడు. శకుని కూడా ఇందుకు తోడైనాడు. ఈ శకుని దుర్యోధనుడికి మేనమామ. ఎప్పుడూ హస్తినాపురంలోనే ఉంటూ వచ్చాడు. మాయలు పన్నడంలోనూ, మోసాలు చేయడంలోనూ, కపటజోదం ఆడటంలోనూ శకునికి సాటి అయినవాడు మరొకడు లేడు. ఇక దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు ఎల్లప్పుడూ అన్నను అనుసరిస్తూ ఉంటాడు. అన్న చెప్పే చెడు పనులకు చేయడానికి ముందంజ వేస్తూ ఉంటాడు. కర్ణుడు వీరితో కలిసి ఉండి వీరి ఆలోచనలు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ వచ్చాడు. అయితే వీరుడు కావడం వల్ల మోసంతో మాయాతంత్రాలతో కాక యుద్ధంలోనే పాండవులను లొంగ తీసుకోవాలని కర్ణుడు అభిప్రాయపడుతూ ఉంటాడు. అయినా దుర్యోధనుడిపై గల ప్రేమ, అభిమానం, ప్రభుభక్తి కారణంగా దుష్టచతుష్టయంలో ఇతను కూడా తన పాత్ర నిర్వహించి అపఖ్యాతి పాలు కావలసి వచ్చింది. దుర్యోధనుడు స్వయంగా తండ్రిని పలు విధాలా ప్రార్థించడమే కాక కణికుడు, శకుని మున్నగ వారితో కూడా తన తండ్రికి చెప్పించాడు. వారు ధృతరాష్ట్రుడికి అనేక విధాలా నూరిపోశారు. ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతపురం వెళ్లమని ఆజ్ఞాపించేలా పురిగొల్పారు. వారణావతపురం అంటే వారణాసి ఒక రమణీయమైన పుణ్య ప్రదేశం. అక్కడ శివుడికి గొప్ప ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల గురించి జనమంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. రాజభవనంలో కూడా అందరూ ఈ విషయాన్ని గురించి పదే పదే మాట్లాడుకునేటట్లు, ఆ మాటలు పాండవుల చెవిన పడేటట్లు దుర్యోధనుడు ఏర్పాటు చేశాడు. ఆ ఉత్సవాలకు వెళ్లాలని పాండవులు తమంతట తామే కోరేలా చేశాడు దుష్టబుద్ధిగల దుర్యోధనుడు. పాండవులు అడిగినదే తడవుగా ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. నాయనా యుధిష్ఠిరా, నీవు తల్లిని తమ్ముల్ని తీసుకుని వారణావత నగరానికి వెళ్ళు. అక్కడ సుఖంగా కొంతకాలం గడిపిరా అన్నాడు. ధర్మరాజు సరేనన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన పెద్దలందరికీ నమస్కరించి వారి అనుజ్ఞ పొంది తల్లి తమ్ముల్ని వెంట పెట్టుకుని వారణావతపురానికి ప్రయాణమైనాడు. దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. దుశ్శాసనుడు, శకుని, కర్ణులతో రహస్యంగా ఆలోచన చేశాడు. పాండవులను వారణావతపురంలోనే గుట్టుగా మట్టు పెట్టాలని అతని ఆలోచన. పురోచనుడు అనే మంత్రిని పిలిచి ఒక పథకం వేశాడు. పాండవులు ఆ నగరానికి చేరకముందే అక్కడ లక్కతో ఒక పెద్ద మేడ కట్టే ఏర్పాటు చేశాడు. లక్క, గుగ్గిలం, మైనం, తేనె, సాంబ్రాణి, నెయ్యి, నూనె మొదలైన పదార్థాలు మట్టిలో కలిపి ఒక పెద్ద ఇల్లు కట్టించాడు.
పురోచనుడు ముందుగానే వారణావతం వెళ్లి అక్కడ ఈ భవనం నిర్మాణం చేయించాడు. ఈ పని చాలా రహస్యంగా జరిగిపోయింది. పాండవులు ఆ భవనంలో ఉన్నప్పుడు రహస్యంగా నిప్పు పెట్టి వారిని హతమార్చాలని దుర్యోధనుడి తలంపు. ఎవ్వరూ అనుమానించడానికి ఏమాత్రం వీలు లేకుండా పురోచనుడు ఈ లక్క ఇంటిని ఎంతో అందంగా తయారు చేయించాడు. తాను కూడా అక్కడే ఉండి ఎవరూ కనిపెట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు. పాండవులు, కుంతీదేవి అందరి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు. పురచనులు చాలామంది వారి వెంట చాలా దూరం వెళ్లి సాగనంపి వచ్చారు. మహాత్ముడొక విదుడు మాత్రం అందరూ వెళ్లిపోయిన తర్వాత ధర్మరాజుకు రహస్యంగా అసలు విషయం చెప్పాడు. దుర్యోధనుడి కుట్రలన్నీ విదురుడు ఎప్పుడో కనిపెట్టాడు. ప్రమాదం రానున్నదని హెచ్చరిస్తూ, నాయనా యుధిష్ఠిరా, రాజ్యకాంక్ష చాలా చెడ్డది. బంధుత్వాన్ని కూడా పాటించక అది ఎంత దుర్మార్గమైనా చేయిస్తుంది. లోహమయమైనది కానిది, దేహాలను కాల్చివేసేది ఒక వస్తువున్నది. దానికి ప్రతీకారం ఆలోచించుకో. ఎలుకలు కన్నాల్లో దాక్కుని ఆ ఆపద నుండి రక్షించుకుంటాయి. ముళ్లపందులు ముట్టెలతో సొరంగాలు తవ్వుకుని అడవిని కార్చిచ్చు దహిస్తున్నప్పుడు ప్రాణాలు కాపాడుకుంటాయి. బుద్ధిబలంతో మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పాడు. మీరున్న ఇంటికి నిప్పు పెట్టుచున్నారని, సొరంగ మార్గాన తప్పించుకోమని విదురుడు ఇలా నర్మగర్భంగా చెప్పిన మాటల సారాంశం. బుద్ధిమంతుడైన ధర్మరాజుకి వెంటనే ఈ విషయం అర్థమైంది. తర్వాత కుంతీదేవి కుమారుణ్ణి అడిగి కౌరవుల కుట్ర విషయం గురించి తెలుసుకున్నది. ఎంతో ఆందోళన చెందింది. మొదట సంతోషంగా ప్రయాణమైన పాండవులు భయాందోళనతో వారణాసి చేరుకున్నారు. అక్కడ పురోచనుడు ఏమీ ఎరగనట్టు ప్రేమతో గౌరవంతో పాండవులకు స్వాగతం పలికి వారిని లక్క ఇంట్లో బస చేయించాడు. ఆ ఇల్లు పైకి చూడటానికి ఎంతో అందంగా ఉంది. అన్ని వసతులు ఉన్నాయి. ఎన్నెన్నో అలంకారాలు కూడా చేశారు ఆ భవనంలో. వారణావతపురం ప్రజలు పాండవుల రాక చూచి ఎంతో సంతోషించారు. వారికి కానుకలు తెచ్చి సమర్పించారు. పాండవులు నివసిస్తున్న లక్క ఇంటికి శివం అని పేరు పెట్టించాడు పురోచనుడు. శివం అంటే మంగళం, శుభం అని అర్థం. పైకి శుభప్రదంగా కనిపించే ఆ భవనం నిజానికి అశుభప్రదమైనది, అమంగళమైనది. ధర్మరాజు ఆ ఇల్లు యావత్తు పరిశీలించి చూచాడు. అది లక్క ఇల్లని నిప్పు అంటించిన క్షణంలో పూర్తిగా దగ్ధమైపోగలదని గ్రహించాడు. భీమసేనుడికి విషయమంతా చెప్పాడు. అహోరాత్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. దుర్యోధనుడి కుట్ర తెలిసిన పాండవులు ఏమీ ఎరగని వారి వలనే నటిస్తూ ఆ లక్క ఇంట్లోనే కాపురం ఉన్నారు. ఈలోగా విదురుడు రహస్యంగా పాండవుల దగ్గరికి ఒక ఉప్పరవాణ్ణి పంపించాడు. అతడు సొరంగాలు తవ్వడంలో నిపుణుడు. అతను ధర్మరాజును ఏకాంతంగా కలుసుకుని విషయం చెప్పాడు. అంతటా ఆ ఉప్పరవాడు ఎవరికీ తెలియకుండా లక్క ఇంట్లోనే ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ఒక రహస్యమైన సొరంగ మార్గాన్ని నిర్మించాడు. ఈ పని పూర్తయ్యేసరికి 1 ఏడాది అయ్యింది. దుర్యోధనుడి బంటు అయిన పురోచనుడు లక్క ఇంటి వాకిటి దగ్గరే మకాం పెట్టి ఇంటికి నిప్పు పెట్టడానికి తగిన సమయం కోసం కాచుకుని ఉన్నాడు. ధర్మరాజు తన తల్లికి, తమ్ములకు విషయం చెప్పి ఇక అక్కడి నుంచి తప్పించుకునే సమయం వచ్చిందని తెలియజేశాడు. అందరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఒకనాటి రాత్రి కుంతీదేవి బ్రాహ్మణులకు భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేసింది. అతిథులంతా సుష్టిగా భోజనాలు చేసి వెళ్లిపోయారు. అంతకుముందే పురోచనుడు ఒక బోయస్త్రీని కుంతీదేవికి పరిచారికగా నియమించి ఇంట్లో విషయాలు ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండటానికి ఏర్పాటు చేశాడు. ఇక ఆ బోయశ్రీ తన 5 కొడుకులు ఆ రాత్రి కుంతీదేవి పెట్టిన భోజనం తృప్తిగా అరగించారు. మద్యం తాగారు. అక్కడే పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. అలాగే గృహద్వారం వద్ద పురోచనుడు కూడా మైమర్చి పడి ఉన్నాడు. ఇలా ఇంట్లో పనివారంతా గాఢ నిద్రలో మునిగి ఊరంతా సద్ది మణిగి ఉన్న సమయంలో భీమసేనుడు తన తల్లిని, అన్నదమ్ముల్ని ఎత్తుకుని లక్క ఇంట్లో నుంచి సొరంగ మార్గాన తీసుకుని వెళ్ళాడు. వారిని ఒక చోట దించి మళ్లీ వచ్చాడు. అప్పుడు తానే లక్క ఇంటికి నలువైపులా నిప్పు పెట్టి ఎవరికంటా పడకుండా సొరంగ మార్గాన తన వాళ్ళున్న చోటికి తిరిగి చేరుకున్నాడు. భీముడు మహాబలవంతుడు గనుక తల్లిని వీపు మీద ఎక్కించుకున్నాడు. నకుల సహదేవులను ఒడిలో ఎక్కించుకుని ధర్మరాజును, అర్జునుని 2 చేతులతో ఎత్తుకుని వాయువేగంతో సొరంగ మార్గాన ప్రయాణం చేసి ఒక నిర్జన ప్రదేశం చేరుకున్నాడు. ఇక్కడ వారణావతపురంలో లక్క ఇల్లు అంతా క్షణంలో నిప్పు అల్లుకుని ఆకాశం ఎత్తున మంటలు లేచాయి. పెటపెటమని పెద్ద చప్పుడు పుట్టింది. ఆ చప్పుడుకు ఊరిలో జనం మేలుకున్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి లక్క ఇల్లు తగలబడిపోతూ ఉండటం చూచారు. పుణ్యాత్ములు, ఏ పాపం ఎరగని వారైన పాండవులు ఈ లక్క ఇంట్లో కాలిపోయి చనిపోయారని గోడుగోడును దుఃఖించారు. దుర్యోధనుడే బుద్ధిపూర్వకంగా పాండవులను నాశనం చేయటం కోసం ఇక్కడికి పంపి ఆ పాడు పని చేయించాడని, ధృతరాష్ట్రుడికి కూడా ఈ కుట్ర తెలిసినని అంతా చెప్పుకున్నారు. కౌరవుల దుర్మార్గం, మోసం ప్రజలకు తెలిసిపోయింది. వారిని నిందించని వారు లేరు. అయితే ఎవరి పాపం వారినే కట్టె కుడుపుతుందన్నట్లు
లక్క ఇంటికి నిప్పు పెట్టి పాండవుల్ని నాశనం చేయాలని వచ్చిన పురోచనుడు తనకు తెలియకుండానే ఆ మంటల్లో కాలి బూడిదైపోయాడు. అతని అనుచరురాలు అయిన బోయశ్రీ, ఆమె బిడ్డలు 5 కూడా దగ్ధమయ్యారు. మంటల్లో కాలిపోయిన ఆమెను, ఆమె 5 బిడ్డలను చూచి కుంతి పాండవులు చనిపోయారని అంతా రూఢీ చేసుకున్నారు. సొరంగ మార్గాన లక్క ఇంటి నుంచి బయటపడిన పాండవులు గంగానది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికే విదురుడు పంపిన జాలరివాడొకడు వారు నది దాటటానికై నావ ఒకటి సిద్ధం చేసి ఉంచాడు. మహాత్ముడైన విదురుడు తమకు చేస్తున్న సహాయం తలుచుకుని పాండవులు ఎంతో సంతోషించారు. మనసులోనే ఆయనకు మొక్కుకున్నారు. ఓడ ఎక్కి సురక్షితంగా గంగానది ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. దక్షిణ దిశగా ప్రయాణం సాగించారు. ఆకలి దప్పులతోనూ అలసటతోనూ భయాందోళనతోనూ అలమటిస్తున్న తల్లిని, అన్నదమ్ములను భీమసేనుడు సునాయాసంగా ఎత్తుకుని దుర్గమమైన అరణ్యాల్లో అతివేగంగా నడిచి వెళ్లాడు. వారణావతపురంలో లక్క ఇల్లు తగలబడిపోయిందని, పాండవులు మరణించారని హస్తినాపురానికి కబురు వెళ్ళింది. నగరంలో ప్రజలు ఎంతగానో దుఃఖించారు. ధృతరాష్ట్రుడు మిక్కిలి విచారించాడు. అయితే ఆయన లోపల సంతోషించాడు. దుర్యోధనాదులు తమ పథకం బాగా పనిచేసిందని ఆనందించారు. పైకి మాత్రం దుఃఖం నటించారు. ఇక భీష్ముడి దుఃఖానికి అంతులేదు. కౌరవులంతా విచారంలో మునిగిపోయి గంగానది ఒడ్డుకు వెళ్లారు. మరణించిన పాండవులకు తర్పణాలు విడిచారు. అసలు విషయం తెలిసిన విదురుడు మాత్రం ఎప్పటి వలె వేదాంతిలా కనిపించాడు. జనన మరణాలు మన చేతుల్లో లేవని, విచారించి లాభం లేదని ఆయన అందర్నీ ఓదార్చాడు. ఆయన ధోరణి అంతేనని అంతా ఊరుకున్నారు. అయితే కురువృద్ధుడైన భీష్మాచార్యుణ్ణి విదురుడు ఏకాంతంగా కలుసుకుని అసలు విషయం చెప్పాడు. దుర్యోధనాదులు పన్నిన కుట్ర విషయం తెలిపాడు. తాను ముందుగానే ఈ విషయం కనిపెట్టి పాండవులను ఆపద నుండి తప్పించడానికి చేసిన ఏర్పాట్ల గురించి కూడా వివరించాడు. మీరు దిగులు పడకండి, పాండవులు ఈ పాటికి చాలా దూరం వెళ్లి ఉంటారు. వారు సురక్షితంగా ఉన్నారు అన్నాడు విదురుడు. భీష్ముడు ఇది విని సంతోషించాడు. వినాశకాలం దాపురించి దుర్యోధనుడు ఇలాంటి దుర్మార్గాలకు వడిగడుతున్నాడని, ముందు ముందు కౌరవులకు పెద్ద అనర్థాలు రానున్నాయని గ్రహించి చేసేది లేక ఊరుకున్నాడు భీష్ముడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.